అందుకే నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు పెట్టే పోస్టుల వల్ల జగన్మోహన్ రెడ్డి పర్వంతా పోతా ఉంది. ఎందుకు చెప్తున్నాను, ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ వీడియో చూసాక ఆ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక్కడ మీరు చూడండి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం ఆగదు గిట్లని చెప్పి పోస్ట్ పెట్టడం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి దేని గురించి పోరాటం చేస్తా ఉన్నాడు, అసలు దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? అరే అంతెందుకు పోయి మన ఇంట్లో చిన్న ఆయన ఎవడో చంపేసిండు గిట్లని చెప్పి తెలిస్తే ఆని మనం బొక్కలు వేసేంత వరకు వదిలిపెట్టాం. కానీ గట్లాంటిది ఆ కేసుని సిబిఐ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చంపిన వాళ్ళు మా వాళ్ళే, చనిపోయింది మా వాళ్ళే గిట్లని చెప్పి ఆ కేసుని విత్డ్రా చేసుకున్నందుక ఈయన పోరాటము. ఇట్లాంటి పోరాటాలు చాలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేందుకు మన లిక్కర్ స్కామ్ కావచ్చు, అమాయకపోయిన జనాల్ని చంపడమా అండి జగన్మోహన్ రెడ్డి పోరాటము? కల్తీ మద్యం తయారు చేయడమా జగన్మోహన్ రెడ్డి పోరాటము? ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడమా జగన్మోహన్ రెడ్డి పోరాటము? ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, చంద్రబాబు నీకు మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం చేత కాకపోతే వదిలే అమ్మా. చంద్రబాబు ఇట్లా తెలుసుకోకపోయి ఉంటే ఈ పక్కన రాష్ట్రం హైదరాబాద్ సరిగ్గా ఉండకపోతున్నాయి. గట్లా అంటే నువ్వు చంద్రబాబుకి సవాల్ చేస్తావు. అయ్యో నేనేం చెప్తాను అంటే, ఈ పోస్టులు పెట్టేటోళ్ళు, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాని నమ్ముకున్నోళ్ళు ఎవరు బాగుపడాలి? లాస్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంని నమ్ముకొని మొత్తానికి 150 నుంచి 10 తీసుకొచ్చిండు. ఇప్పుడు కూడా వీళ్ళు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు సరే ఇది పక్కన పెట్టేసండి, మళ్ళీ ఒకసారి జరుగుతూ వినండి. చంద్రబాబు నీకు మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం చేత కాకపోతే వదిలే. వైఎస్ఆర్సీపీ అధికారంలో రాగానే వైఎస్ జగన్ గారు పూర్తి చేశారు. అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పూర్తి కార్యక్రమాలు చాలా అంటే చాలా ఉన్నాయి. అధికారంలో రాకముందు జనాల దగ్గరికి ఏమని మాట్లాడిండో, ప్రత్యేక హోదా తీసుకొస్తాం మన రాష్ట్రానికి, ఢిల్లీ మెడలు వంచైనా ప్రత్యేక హోదా తీసుకొస్తా గిట్లని చెప్పన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు దండం పెడతా, నా కేసులన్నీ పక్కన పెట్టేసాయి, నీ కాలు మోక్తా గిట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడమే జరిగింది. రైల్వే జోన్ తీసుకొస్తా గిట్లని చెప్పన్నాడు, మద్యపానం పూర్తిగా నిషేధం చేస్తా గిట్లని చెప్పన్నాడు. యాడిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సవాలు చేసుడు కాదు, యాడిపోయినాయి మీరు మాట్లాడిన మాటలు? ఆ రోజు ఎంత మంచిగా మాట్లాడుతున్నాయి మీరు. ఈ మధ్యలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఏదో తెలియని పోరవాడి లెక్క, అసలు ఏమీ రాని పోరవాడి లెక్క మాట్లాడుతూ ఉన్నారు. మీరైతే ఏమీ తెలియకుండా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? అసలు వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఊకే మాట్లాడిన మాట ఏంటి? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 8 కోట్లు కేంద్రం నుంచి తీసుకొచ్చారు. ఆ పైసలు ఏం చేశారు? ఆ 17 కాలేజీలు కట్టుంటే అయిపోతుండే కదా. కొన్ని కాలేజీలు కట్టి కొన్ని కాలేజీలు అయిపోవడానికి కారణం ఏంటి అంటే వీళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే కదా. ఇదంతా ఎవరు ఆలోచిస్తారు? కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమని సవాల్ చేస్తా ఉన్నారు? చంద్రబాబు నీకు మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం చేత కాకపోతే వదిలే. వైఎస్ఆర్సీపీ అధికారంలో రాగనవు. అధికారంలోకి వచ్చినప్పుడు అండి మీరు అధికారంలోకి వచ్చినప్పుడు అధికారంలోకి వచ్చేది ఉండదు, చేసేది ఉండదు, ఇంకా ఆ కాలేజ్ ఎట్లనే ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఏవైతే 17 కాలేజీలు మెడికల్ కాలేజీలు సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఇస్తామన్నారు. ఆ సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళు తొందరగా డెవలప్ చేసి ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసేస్తారు. సో ఇదండి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ప్లాన్. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఏమీ తెలియకుండా ఏది పడుతుంది మాట్లాడేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల గురించి మాట్లాడాలి. గతంలో 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు కదా. వైఎస్ఆర్సీపీ పోరాటం ఆగదు గిట్టని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఎలాంటి పోరాటాలండి మీరు మాట్లాడేది? మంచిగున్న కొండని గుండు గీకేసి దేనికి పనికిరాని ప్యాలెస్ కట్టిరాడా? ఎవరికి పనికి వస్తుంది ఆ ప్యాలెస్? దేనికి పనికి వస్తుంది ప్యాలెస్? జగన్మోహన్ రెడ్డి గారు మసాజ్ చేయించుకోనికి పనికి వస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు విశాలంగా ఉండడానికి పనికి వస్తుందా? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎలాంటి పోరాటం అండి జగన్మోహన్ రెడ్డి గారు చేసేది? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి ఇట్లని చెప్పనుకుంటే, సరే సొంత తల్లికి సొంత చెల్లికి ఇంట్లో కొట్లాటలు ఉంటాయి. నువ్వు రాజకీయ పరంగా ఉన్నప్పుడు ఎవడైనా మాట్లాడతాడు. నువ్వు సొంత చెల్లిని సొంత తల్లినే చక్కగా చూడనోడివి నువ్వు ఆంధ్ర ప్రజల్ని ఆడ చూస్తావు చెప్పు? సొంత చెల్లి వివేకానంద గారి కూతురు సునీత గారు ఇప్పటికీ మా నాన్నని ఎవరు చంపారో తెలుసుకోవాలి, వాళ్ళకి శిక్ష పడాలి ఇట్లని చెప్పి ఇప్పటికీ కోట్ల మట్టి తిరుగుతూ ఉంటాయి. ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అసలు పట్టించుకుంటూ కూడా పట్టించుకోవట్లా. దీనిగా అంటే మీ పోరాటం ఎలాంటి పోరాటం ఇది? గంజాయి స్మగ్లింగ్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేయడమా మీ పోరాటము? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద, చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి మీరు, అంతే తప్ప కమిషన్ల కోసము మీ బినామీల చేతిలో పెట్టొద్దు గిట్టని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఫేక్ పోస్టులు పెడతా ఉన్నారు. ఇలాంటి పోస్టులు పెట్టడం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారికి 150 నుంచి 11 తీసుకొచ్చిళ్ళు. ఇంకా ఇట్లాంటి పోస్టులు పెడితే నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఎమ్మెల్యే అవుతారు. ఇక దాని తర్వాత అసెంబ్లీకి వస్తాడో లేకుంటే ఆ పార్టీనే దివాలా చేసేసి బెంగళూరు వెళ్ళిపోతాడో గిట్టని చెప్పి అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. ఇట్లాంటి పోస్టులు పెట్టడం వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్లస్ అంటే ప్లస్ ఒక్కటి ఉండదు. మీరు చేసే కార్యక్రమాలు మంచి పనులు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏ రోజు మంచిగా చేయలేదే, కానీ ఏ రోజైనా మంచి చేస్తే ఆ పోస్టులు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలో పెట్టుకోండి. ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తారా లేకుంటే వదిలేసి వెళ్ళిపోతారా? వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక మేము అందరినీ అంతు చూస్తాము, ఎవడైతే దీని వెనకాల ఉన్నామో 2 నెలల్లో జైలు పెట్టేసాం. ఎంతమందిని పెట్టించినాం జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వం మిమ్మల్ని తలుచుకుంటే ఇప్పటికిప్పుడు వేయచ్చు. గట్టిగా వాళ్ళు అట్లా వేస్తలేరు.
మీరు చేసిన పనులకి, మీరు మాట్లాడిన మాటలకి ఆ నారా లోకేష్ గారు అయితే సైలెంట్గా ఉన్నారు, కానీ వేరే వాళ్ళు అయితే మామూలుగా ఉండకపోతున్నాయి. వీళ్ళు చేసిన పనులు మామూలుగా ఉండదు. అరే ఆర్కే రోజా కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కొంతమంది లీడర్లు అయితే పర్సనల్ అటాక్. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, నారా లోకేష్ గారిని బాడీ షేమింగ్ చేసిన వీళ్ళందరూ ఇప్పుడు సవాల్ విసురుతా ఉన్నారు. ఏంటి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ ఆగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం ఆగదా? బాబు, వీళ్ళు చేస్తున్న పోరాటాలు మామూలు కాదండి. మామూలుగా అంటే మామూలు కాదు. ఫస్ట్ దమ్ముంటే మీ 11 సీట్లు కాస్త కొంచెం పెంచేటట్టు ప్లాన్ చేసుకోండి, అంతే. అంతకు మించి మీరు పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇంకో మాట వీళ్ళు ఏమని మాట్లాడి, వైఎస్ఆర్సీపీ అధికారంలో రాగానే వైఎస్ జగన్ గారు పూర్తి చేస్తారంట. సరే, చేసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు అంతా ఫస్ట్ తీపించుకోండి. ఆ తర్వాత మీరు జనాల మీదకి వచ్చి మీ పనులు అంతా రుద్దండి. సో ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.